ఏపీ అంటేనే కుల రాజకీయాలు, ఇదైనా తెలుసుకోవాలి. చిన్న కులం వాళ్ళని పైకి తీసుకొస్తుంటే టీడీపీ పార్టీ మీద మచ్చేయాలని చూసే వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఆయన ఏ కులం ఏంటి, దాన్ని ఏం చేస్తున్నారు, ఈయన కులం అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారి కులమే అంటున్నారు. టీడీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి కులమేనా? చంద్రబాబు నాయుడు గారే బాధ్యత. ఆయన ఒక ఎంపీ వెళ్ళాడు పార్టీకి, దానిలో నేను వెళ్ళలేదు, నేను మొత్తం బయటికి చెబుతాను, ఎమ్మటికి స్పందించాడు. స్పందించిన వాళ్ళు వదిలేయాలని మీ వాళ్ళు అంటారు. హైదరాబాద్ లీగల్ డిఎస్పీ ఎస్పీ గారు చెప్పారు ఆయన ఉన్నారు అని చెప్పేసి వచ్చింది, దాదాపు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అవునన్నా ఉన్నారు, ఆయన కూడా అదే నాకు నోటీసులు వచ్చినాయి అని బయటకు వచ్చి ఎంపీగా చెప్పాడు. ఆయన బాధ్యత ప్రకారంగా ఆయన చెప్పాడు. దాన్ని రాద్ధాంతం చేయటం ఎందుకు? నేను ఇప్పుడు అడుగుతున్నది, ఇప్పుడు రాంబాబు గారి విషయం ఉంది, నేను క్షమాపణ చెప్పా కదా, నా ఇల్లు ఎందుకు పాల్గొట్టాను అంటున్నారు. మరి ఇది కూడా అంతే కదా. దీనికి రాజకీయం చేయడం ఎందుకు? టీడీపీ మీద మచ్చ చేయడం ఎందుకు? టీడీపీ ఏందో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి జరిగినట్టు మచ్చ చేయడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ చేయడం ఎందుకు? ఇదంతా నేను అడుగుతుంది అదేనన్నా. దొరికింది ఎవరు? టీడీపీ ఎంపీ దొరికాడు. ఆయన ఎవరు, ఏ కులము? దాని గురించి మాట్లాడు. ఎందుకు భయం ఎందుకు నీకు? నేను అడుగుతుంది అదే. నేను ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడుగుతుంది అదేనన్నా. ఆయన ఎంపీ, మరి ఆడ అంటుంది వాళ్ళు అదే కదా. రాంగ్ అన్న, అది అసలు వెళ్ళకూడదు. ఇప్పుడు దేశాన్ని నాశనం చేస్తుంది అది. మరి ఏం చేస్తారు? ఇగో ఇది మైనస్ ఏంటంటే చూస్తాం లేదు, ఎప్పుడు చూసినా అగ్రకులాలే చేస్తున్నారని ఇలా వైసీపీ వాళ్ళు అరవడం వల్ల ఇలా చిన్న చిన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళు డబ్బులు ఏం చేయాలి, ఎలా ఉపయోగించాలో తెలియక ఇట్లాంటి వాటిలో ఇరుక్కుని బయటపడిపోతున్నారు. యువత డ్రగ్స్ కేసులో దొరికితే నడి రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టు కొట్టారు. గాంజాయి కేసులో ఇప్పుడు ఎంపీ దొరికితే మాత్రం రిమాండ్ కూడా పంపకుండా విడుదలయ్యారు. సరే, అది హైదరాబాద్ కావచ్చు. రోడ్డు మీద కొట్టడం అంటే సామాన్యుడికి, రాజకీయ నాయకులకు వేరే వేరే ఉంటుందా? అంతే అంటారు. అది ఏపీలో జరగలేదా, పక్క రాష్ట్రంలో జరిగింది అంటారు, తప్పించుకుంటారు. ఇంతే. నేను అంటుంది అదే కదన్నా. ఇప్పుడు ఆ పార్టీ మీద రుద్దటం ఎందుకు? దొరికింది ఎవరు? ఆయనే దొరికాడు. ఆయన ఏ కులం ఏం, దాని గురించి మాట్లాడు. నువ్వు దానికి సంబంధం ఉందిగా మాట్లాడు, దాని గురించి మాట్లాడు. టీడీపీయే. అరే మీ చెబుతుంది అదే కదన్నా. నేను చెబుతుంది అదే కదా. మీ వైసీపీ వాళ్ళు అంటున్న మాటలే నేను ఘాటుగా అంటున్నా, అంతే. ఎందుకల్లా ఇంత పెద్ద పొగరంలాగా పెట్టారు ఎక్స్లో పెట్టారన్నా. టీడీపీ వాళ్ళు టీడీపీ దొరికితే ఎందుకు వదిలి పెడుతున్నారు? డ్రగ్స్ లో దొరికారు, అది దొరికారు, ఇది దొరికారు. మరి ఎంత మాట అది? నువ్వు ఎంపీ దొరికాడు అని మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఆయన ఉండే రాంబాబు గారు అంటారు, ఆయన ప్రతి దానికి కులం ఎత్తుతాడు. ఎందుకు ఆయన కులం ఎందుకు? కుల రాజకీయాలు అవసరం? నువ్వు ఇప్పుడు రాజకీయ నాయకుడు దొరికాడు, టీడీపీ ఎంపీ దొరికాడు, సస్పెండ్ నోటీస్ పంపించారు, దానికి సమాధానం 4 రోజులు ఇచ్చుకుంటానని చెప్పాడు, అయిపోయింది. వైసీపీ హయాంలో కూడా ఎవరో గంజాయి తీసుకుంటే వైసీపీ గవర్నమెంట్ మీరు అనలేదా? టీడీపీ వాళ్ళు మొత్తం వైసీపీ హయాంలోనే కావాలని గంజాయి పెంచి పోషిస్తున్నారని చెప్పలేదు. మరి జరిగింది కదన్నా, పిల్లలకి జరిగింది, ఇప్పుడు పిల్లలకి జరిగింది, ఏడాది జరిగిందా? ఎంత కంట్రోల్లో చేస్తున్నారు? ఏపీలో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎంత కంట్రోల్ అయింది, ఎంత ఆపేశారు? మరి విచ్చలవిడిగా ఏమైనా ఉందా? ఎంపీకి పాజిటివ్ రావడం అనేది మామూలు విషయం కాదు. అది టీడీపీ కూటమి ఎంపీ అంటే అది ఇంకా వేరే విషయం. అధికారంలో ఉన్న పార్టీ. పోలీసుల నుంచి ఆయన సమాచారం వచ్చిన కానీ ఆయనకు నోటీసులు ఇచ్చేశారు. సస్పెండ్ వేటు పడే పరంగా నోటీసులు ఇచ్చారు. ఎవరైనా ఇవ్వమని చెప్పేసి వారంలో సమాచారం ఇచ్చారు. ఆయన అలాగే ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చాడు, నేను వారంలో ఇస్తాను, నేను ఒక ఫంక్షన్ అనుకుని వెళ్ళాను అని చెప్పేసి క్లారిటీగా చెబుతున్నాడు ఆయన. మరి దాని గురించి కూడా రాద్ధాంతం చేసి ఆయన కులం గురించి మాట్లాడతాం, ఇవన్నీ అవసరమా? ఆ కులం ఏదో టీడీపీ కులం, చంద్రబాబు కులం అన్నట్టు మాట్లాడితే ఎట్ట? అది ఎంత రాంగ్. మరి దాని గురించి బాధ ఇదా? అది అంటే అధికారంలో ఉంటే ఏ తప్పు చేసినా కూడా ఇట్లా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు రావచ్చు అని చెప్పి ఇట్లా వీళ్ళు ప్రజలకు కేసు పడిద్దిగా. కేసు పడిద్ది కదన్నా. కేసుగా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి ఎట్లాంటి చర్చల గురించి ఏం పట్టించుకుంటారు జనం? కేసులు పడిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. ఏం పట్టించుకుంటారు చెప్పు? ఫస్ట్ ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న, తర్వాత విషయం గవర్నమెంటే చూసుకునేదని నేను అనుకుంటున్నాను. పార్టీలో అయితే ఉండనివ్వరు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎంపీ ప్లేస్ లో వైసీపీ ఎంపీ ఉండుంటే కథ వేరుండేది. టీడీపీ కావాలని సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేసేది చాలా మంది అన్నారు. మీకు సోషల్ మీడియాలో ఉండగా ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఉండే కదా నా బాధ కూడా అదే కదా, నేను అంటుంది అదే కదా. ఇప్పుడు ఆయన దొరికాడు, ఎవరు రీసెంట్గా ఎస్ఐ ఎంపీ అయ్యాడు కదా, ఎంపీ అయిన పాటల వీడియో దొరికింది. ఎంత రాద్ధాంతం చేసాం, రోజుకు 10 సార్లు పెట్టాం. నువ్వు చెయ్యి, ఏం లేదా? మాట్లాడు. మొన్న ఒక జనసేన ఎమ్మెల్యే దొరికాడు ఏదో లవర్ కేసులో, ఏమైంది? బయటకు వచ్చి మీటింగ్ పెట్టావు. ఎంపీ అనే విషయాన్ని పక్కన పెట్టి వైసీపీ అనే ప్రచారం చేశారు కదా. ఇప్పుడు టీడీపీ అంటే ఎందుకు పడట్లేదు? మరి వాళ్ళు కూడా వచ్చి బయటకు మాట్లాడతలేదుగా. దీన్ని కూడా కుల రాజకీయం చేస్తుంటే అట్ట. నేను దీన్ని కూడా కుల రాజకీయం చేస్తుంటే అట్లా. నేను అడుగుతుంది కూడా అదే. ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు, బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టు. ఒక ఎమ్మెల్యే పరంగా నువ్వు వచ్చి పెట్టావు ప్రెస్ మీటింగ్, మరి ఇప్పుడు ఎందుకు పెడతలా?
అయ్యి 48 గంటలు అవుతుంది. మరి ఎందుకు పెడతలో స్పందించాలి కదా. ఒక ఎంపీయే దొరికాడు పక్క రాష్ట్రంలో, నువ్వు స్పందించాలి కదా. పిల్లలకి జరిగింది, మొన్న ముగ్గురిని రోడ్ల మీద కొట్టారు కడపలో రీసెంట్గా. మరి అక్కడ కంట్రోల్ అవుతుంది, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎవరిని వదిలిపెట్టద్దని చెప్పేసి పోలీసులకు హక్కు ఇచ్చారు. హైదరాబాద్ పోలీసులు పేరు తెచ్చుకున్నారు అంతే. అంటే ఈ పైలట్ రోహిత్ రెడ్డి అధికారంలో లేదు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఇప్పుడు కుప్పం మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు అంటే సస్పెండ్ చేస్తారన్న. ఆయనకి నోటీసులు ఇచ్చారు, ఈయనకి నోటీసులు ఇచ్చారు.